శ్రీకాళహస్తి ఆలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని ఆయన అన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని కొత్త మార్పులు చేసినట్లు చెప్పారు. గతంలో లాగా రాజకీయ స్వార్థంతో కాకుండా భక్తులందరికీ ఒకే రకమైన దర్శనం కల్పిస్తామంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి మనోహర్ ఫేస్ టు ఫేస్. గతంలో కంటే భిన్నంగా ఈసారి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈసారి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, గతంలో కంటే ఈసారి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ప్రస్తుతానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇవాళ సార్ చెప్పండి, ఏంటి అంటే గతంలో కంటే ఈసారి భిన్నంగా ఇంత పకడ్బందీగా ప్లాన్గా అంతే సామాన్య భక్తులకు విఐపి భక్తులకు అందరికీ ఒకే విధమైన రీతిలో దర్శనాన్ని ఎందుకు కల్పించాలని మీరు నిర్ణయం తీసుకున్నారు? ముందుగా ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి, మా రాధాకృష్ణకి, అలానే ఏబిఎన్ యాజమాన్యానికి, అటనే వ్యూవర్స్ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈసారి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఒక మార్పు. ఎల్లకాలం మనం విఐపీలు చూసుకుంటా ఉంటే కాదు, మాకున్న విఐపీస్ ఏదంటే కామన్ పబ్లిక్, కామన్ మ్యాన్. వీళ్ళకి దర్శనం ఇంత పూర్వం చూస్తే ఒక గంటన్నర పట్టేది. దీన్ని ఎలా కట్ చేయాలి, ఎలా తగ్గించాలనే ఆలోచనలో వర్కౌట్ చేస్తుంటే 50 రూపాయల టికెట్ ఏదైతే ఉందో అది తీసేసి మొత్తానికి అబాలిష్ చేసేసి దానివల్ల ఒక 4 లక్షల రూపాయలు ఏమో నష్టం ఉంటుందేమో. దానివల్ల పెద్ద, కానీ ఇప్పుడు ఎంత భక్తులు 25 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్యలో టకటకడగా వెళ్ళిపోతున్నారు హ్యాపీగా అందరూ కూడా. ఆ 50 రూపాయలు తీసేసాం కాబట్టి 2 లైన్లు కూడా గేట్ 1, గేట్ 2 రెండు కూడా మరి సోమవారం భక్తులు పెట్టాం. గేట్ 3, గేట్ 4, గేట్ 3 వచ్చేసి 2 పెట్టాం, గేట్ 4 వచ్చేసి వీవీఐపీ పెట్టాం. దీంట్లో వీవీఐపీస్ కూడా స్లాట్స్ పెట్టాం. ఈ స్లాట్లోనే మీరు దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు బయట చాలా మంది వీఐపీస్ ఉన్నారు, వాళ్ళందరూ లోపల పంపించలే. ఎందుకు? ఇంకా టైం కాలేదు, మీరు వెయిట్ చేయాలి. స్వామి వెయిట్ చేయండి స్వామి దయచేసి. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇది ఒక మంచి పద్ధతి. ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా మరి కాళహస్తిలో ఈ పూలన్నీ మీరు చూడొచ్చు ఏ రకంగా చేసాం, పరమల్ లైటింగ్ చూడొచ్చు ఏ రకంగా చేసాం. ఇవన్నీ కూడా ఒక మార్పుకు శ్రీకారం అండి. ఎల్లకాలం ఎవరో వచ్చాడా తిరిగేయడానికి కాకుండా ఎంత ఒక రూపాయిని కరెక్ట్గా ఏ రకంగా వాడామా, ఏ రకంగా పబ్లిక్ ఇచ్చామా అనే ఆలోచనతో చేసి డబ్బులు మిగిల్చి దాంట్లో మళ్ళా ఎప్పుడు లేని విధంగా ప్రసాదాలన్నీ వడిస్తున్నాం. ఒక అమ్మవారి సారి ఇవ్వాలి, అమ్మవారి సారి ఇవ్వాలంటే ఏం చేయాలి? పసుపు, కుంకుమ, తాడు, జాకెట్టు, గాజులు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని ప్రతి వచ్చే మహిళకి మరి మనస్ఫూర్తిగా అమ్మవారి సారిస్తున్నాం. అటనే మగవారికి కూడా లడ్డు ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాం. ఆల్మోస్ట్ నేను కూడా స్వామివారితో పాటు రథంతో వెళ్ళాము, స్వామి రూడేకి వెళ్ళాము. దగ్గర 40 నుంచి 50,000 మంది రోడ్ల మీద ఉన్నారు. సో అది కంట్రోలింగ్ సిస్టమ్. ఎక్కడ కూడా చిన్న ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, ఆఖరికి ఎవరైతే మోస్తారో వాళ్ళందరూ ఓఆర్ఎస్ టైం టు టైం ఎప్పుడు ఇలా పాపం మోసేదేమో వాళ్ళు నీకు నీళ్ళు తాగేది, కాఫీలు తాగేది ఇంకోలా వీఐపీలా కాదు. వాళ్ళకు కూడా చూసుకోవాలి. వాళ్ళకి ఓఆర్ఎస్లు కానీ డిహైడ్రేట్ అవుతారు, వాళ్ళందరూ కూడా చూసుకోవడం. స్పెషల్లీ మెడికల్ టీం వాళ్ళ వెనకాల పెట్టాం. అన్నీ కూడా బ్రహ్మాండంగా దగ్గర వీ హ్యావ్ పుట్ మెడికల్ టీమ్ ఇన్ 16 ప్లేసెస్. అండ్ థ్యాంక్స్ టు అపోలో గ్రూప్. అపోలో వాళ్ళు వెళ్ళిన వెంటనే సంగీత అక్కను కలిసాను. సంగీత అక్క గారు మరి ఇమ్మీడియట్గా అడిగారు, నవీన్ గారు కాబట్టి. దాని తర్వాత ఎవరైతే మెయిన్ ప్రతాప్ రెడ్డి గారిని కలవడం జరిగింది, వాళ్ళకి ఇన్విటేషన్ జరిగింది. ఈ ఇన్విటేషన్స్ కూడా ఎప్పుడు లేని విధంగా ఇంట్లో నా బిడ్డలు పెళ్లి జరిగితే ఏ రకంగా చేసామో అన్నీ కూడా తిరిగి మరి 5 సీఎంలకి, 16 మంది సెంట్రల్ మినిస్టర్స్కి, దగ్గర 8-9 మంది ఫిల్మ్ స్టార్స్కి, అందరికీ మినిస్టర్కి అందరూ కూడా ఇచ్చాం. 3-4 స్టేట్లలో అందరికి ఇచ్చాం బ్రహ్మాండంగా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోతున్నారు రంగరంగ వైభవంగా. మరి స్వామివారిది శిరస్సు జరగబోతుంది. థ్యాంక్ యూ అన్న. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాళహస్తి.